ఎన్డీఏ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0ను అనుసరిస్తూ లాభాపేక్ష లేకుండా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించాలని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్ట్ ను ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఒక వస్తువును కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును మార్ట్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ మాట రావడం చాలా సంతోషమని, దీనివల్ల స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. టోటలీ వీళ్ళ ఓన్ కన్ఫెక్షనరీలో బేక్ చేస్తూ అవన్నీ కూడా పిఠాపురంకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఫార్మ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ని అండ్ ఫ్రూట్స్ ని ఇవన్నిటిని కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా, అలాగే ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ఆర్గానిక్ లోకల్లీ సోర్స్డ్ అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యాపారంతో పాటు లోకల్లో ఉపాధి కల్పించడంతో పాటు క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అందించడంలో విజేత సూపర్ మార్కెట్ 2 రాష్ట్రాల్లోని నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాన్ని ఈరోజు పిఠాపురానికి వచ్చినందుకు ఐ హార్ట్లీ వెల్కమ్ యూ టు ద పిఠాపురం సార్. ఇది మా డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీ అండ్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వకారంగా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి మీరు 150th కూడా కాకినాడ పార్లమెంట్లోనే త్వరలోనే ఇంకో ప్లేస్లో కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లోనే ఓపెన్ చేసి అండ్ ఐ విష్ యూ టు రీచ్ మోర్ అండ్ మోర్. ఈ క్వాలిటీని అలా ఎందుకు 1999 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎదుగుతూనే వస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ క్వాలిటీ అండ్ ప్రైసింగ్. సో డెఫినెట్లీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ రీచ్ యూ సూన్ వెరీ సూన్ అండ్ ఇండియాస్ నెంబర్ 1 కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.